రీతు చౌదరి గారికి మధ్య లవ్ ట్రాక్ అయితే ఎక్కిందని ఆత్మ ప్రేతాత్మ గురించి ఇలాగెలా చూస్తాడు ఇదే లవ్ ట్రాక్ రా బాబు నిజంగా దండాలరా బాబు. హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ నుండి లైవ్ అప్డేట్స్ అండి. అప్డేట్లోకి వెళ్ళబోయే ముందు మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మనకి రీతు చౌదరి గారికి మధ్య లవ్ ట్రాక్ అయితే ఎక్కిందనమాట పట్టాలు. తర్వాత మనకి ఆత్మ ప్రేతాత్మ గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా 7 గంటలకి లైట్లన్నీ కూడా ఆర్పేస్తారు. ఆర్పేసిన తర్వాత ఒక్క 1 అవర్ తర్వాత మనకైతే లైట్లు అయితే ఆన్ అవుతాయి, పాట అయితే వస్తుంది అనమాట. వైరల్ పాట అయితే వస్తుంది. అందరూ మళ్ళీ పడుకున్న వాళ్ళందరూ కూడా లేచి గార్డెన్ ఏరియాలోకి డ్యాన్స్ చేస్తుంటే మనకి ఆత్మ అంటే ఎవరో తెలుసు కదా మీకు, ప్రియా. ప్రేతాత్మ అంటే ఎవరో తెలుసు కదా మీకు, దమ్ము శ్రీజ. ఓకేనా? డ్యాన్స్ చేస్తున్న ప్రక్రియలో ఏటవుతుందంటే బల్ల మీద బౌలు మీద 3 గుడ్లు పక్కన ఇంత ప్లకార్డ్ అనమాట. వెంటనే మనకి ఆత్మ వచ్చి చూస్తుంది అనమాట. కోడి ముందా గుడ్డు ముందా అని చెప్పి ఆ గుడ్డు లటక్ అనేది నోట్లో వేసుకుంటుంది అనమాట ప్రియ గారు. ప్రేతాత్మ వచ్చేసరికి మనకి దమ్ము శ్రీజ గారు ఆ ప్రేతాత్మ అయితే వస్తుంది అనమాట. ప్రేతాత్మ వచ్చిన తర్వాత నువ్వు తిన్నావు నేనేదో తిన్నా అని చెప్పి లటక్కర్ అయితే గుడ్డు అయితే నోట్లో వేసుకుంటుంది అనమాట. ఇంకా మీ ఇద్దరు తిన్నారు, కొత్త జంట ప్రేమ, నేను పడ్డానని చెప్పేసి మన రీతు చౌదరి గారు వచ్చేసి ఒక గుడ్డు అయితే నోట్లో వేసుకుంటారు. మూడు గుడ్లు అయితే తినేస్తారనమాట. అంతవరకు ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇమాన్యుయల్ చిన్న కామెడీ అయితే చేస్తారనమాట. అదేంటంటే తింటే తిన్నారు, నాకు ముక్క ఎట్టచ్చు కదా, మీరు రోజుకి గుడ్లు తింటారు, నేను గుర్తు రాలేదా అని చెప్పేసి అయితే చిన్న కామెడీ అయితే వేస్తారనమాట. అక్కడ మన అక్క సంజనాకి ఏంటంటదంటే, మీరు తినండి, మీ 3 గుడ్డులు నేనే తింటాను అని అయితే అంటదనమాట. మా మమ్మీకి తక్కువ అంచనా వేస్తున్నారు కదా అని చెప్పి ఇమాన్యుయల్ అయితే అంటాడనమాట. నెక్స్ట్ మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు నిజంగా దేవుడు అండి. వెళ్ళి అందరితో కలిసి మొత్తం అందరితో అయితే మాట్లాడుతున్నాడు అనమాట. మన తనూజ గారి ట్రీట్మెంట్ అయితే కరెక్ట్గా అయితే పనిచేసింది. తనూజ గారు అంటే గుర్తొచ్చారు. మరి తనూజ గారికి అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారికి చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. తనూజ గారు ఏమంటారంటే పవన్ కళ్యాణ్కి, నీ ఫస్ట్ క్రష్ ఎవరు అంటే, నా ఫస్ట్ క్రష్ 7th క్లాస్లో మా ఇంగ్లీష్ టీచర్ అని అయితే పవన్ కళ్యాణ్ అయితే అంటాడనమాట. అప్పుడే మనకి రీతు చౌదరి అయితే ఎంట్రీ అయితే అవుతుందన్నమాట టెనెంట్ హౌస్లోకి. ఇలా చెప్పగానే బొక్కలాగా అనేది అంటాడు ఆర్మీ పవన్ కళ్యాణ్. ఆమె ఏమందో రీతు చౌదరి మామూలుగా ఇలా ఎంటర్ అవుద్ది అనమాట. ఇలా వచ్చావు కానీ అనేది అంటదనమాట. ఈ మాటకి హట్ అయిన మన రీతు చౌదరి పక్కన సోఫాలు వెళ్ళి కూర్చుంటుంది అనమాట. సోఫాలు వెళ్ళి కూర్చున్న తర్వాత ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ కూడా పక్కకు వచ్చి కూర్చుంటాడు అనమాట. ఇంకా ఏంటి నాతో మాట్లాడమా నువ్వు అనేది అంటాడు. మనది ఎలాగే శ్రీకాకుళం బాస్ కదా, ఆ శ్రీకాకుళం బాస్లో అంటే ఫన్నీగా అంటాడండి. అంటే నేనేం మాట్లాడి నీతోటి డిమాండ్తో మాట్లాడుతాను, డిమాండ్ ఇలా రామ్మా నా పక్కన కూర్చోవా నువ్వు అని ఇలాగే అంటది అనమాట. ఇలా ఎందుకు ఆ మెలికలు తిప్పడం, మళ్ళీ నామినేషన్లో తీసుకెళ్ళి నామినేషన్లో బడిచేస్తాడు ఏంట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ చెత్త డిస్కషన్ అయితే ఎలా మొదలవుతుంటే, మనడు చూపుతోనే సైగులు, నువ్వేంట్రా అని చెప్పి ఇలాగ సైకిల్ చేస్తాడనమాట. ఆ సైకిల్ పెద్ద ఏమని చూడండి, ఈవిడేంచి అలకనందన ఇలాగ అవుతుంది. ఇలాగ అంటాడు, ఇలాగెలా చూస్తాడు ఇదే లవ్ ట్రాక్ రా బాబు, నిజంగా దండాలరా బాబు నీ లవ్ ట్రాక్, ఆ ఎల్వీలోనే చూడాలి నీ లవ్ ట్రాక్. సరే, ఈ చెత్త డిస్కషన్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఏంటంటే మాస్క్ మై హరీష్ మాత్రం బాగానే అందరితో మాత్రం కలివిడిగానే అయితే ఉంటాడు అనమాట. ఇక్కడ బౌల్ ఉంటుంది కదా, 3 గుడ్లు వస్తాయి. 3 గుడ్లు ఆత్మ ప్రేతాత్మ తినేస్తారు. మన రీతు చౌదరి గారు 1 గుడ్డు తినేస్తారు. ఓకేనా? మిగిలిన బౌల్ పట్టుకుని తిరుగుతుంటాడు అనమాట ఈ అనకొండగాడు. ఈ అనకొండగాడు ఎవడో తెలుసు కదా మనకి, చెప్పండి ఎవరు? మరేది మనిషి ఆడ అనకొండ కాదు, స్నేకడ్ కటరాజ్. నెక్స్ట్ మనకి ఇమాన్యుయల్ గారు ఉంటారు కదా. ఇమాన్యుయల్ గారు మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు కూర్చుంటే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అన్న సారీ అన్న, అది చిన్న టాస్క్, అది నా ఫీలింగ్స్ నేను బయట పెట్టేశాను, మీ ఫీలింగ్స్ నా మీద రుద్దేశారు, నేను మీ ఫీలింగ్స్ మేమే పెట్టేశాను, ప్లీజ్ అన్న తినండి అన్న అంటే తింటాను అయితే మాస్క్ మ్యాన్ అయితే అంటాడనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యారేజ్ అయితే వస్తుంది, క్యారేజ్ అయితే భోజనం చేస్తుంటారు అనమాట. అది ఇప్పుడున్న అప్డేట్స్. లవ్ ట్రాక్ అయితే ఎక్కింది కానీ అది తుస్ లవ్ ట్రాక్ లేదు, అది పెద్ద పట్టించుకోసం పని లేదనమాట. ఇప్పుడు ఆ కోడి ముందా గుడ్డు ముందా అనేది ఇంకొక ½ an hourలో అయితే మనకు తేలిపోద్ది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మన ఆత్మ ప్రేతాత్మ కోసం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.